హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. ఇదైతే మా గృహప్రవేశం వీడియో. సొంతింటి కళ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద పెద్ద డ్రీమ్. అందులో నేను ద ఫస్ట్ వన్ అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి సొంతిల్లు అనేది ఒక చాలా పెద్ద కోరిక. అండ్ ఫైనల్లీ నా డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ నాకైతే ఒక సొంతిల్లు వచ్చింది. నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా అనుకునేదాన్ని, నాకంటూ ఒక సొంతిల్లు ఎప్పటికైనా ఉండాలి అని. సో అది ఆ బ్లెస్సింగ్ నాకు దేవుడు కానీ, మా పేరెంట్స్ కానీ, అత్త మామగారు కానీ, మాకు కావాల్సిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకైతే ఈరోజు అది నెరవేరింది. అండ్ ఆ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్. నేను అర్థమైంది తెలుసా, పెట్టండి చెప్తాను. ఇప్పుడు పెడితే చెప్పడం చెప్తే పెట్టడం మొత్తం ఎన్ని ఉన్నామని ఇంకా అది కరెక్టే చెప్పాను. నేను ముందే చెప్తే పెట్టాలని గృహప్రవేశం ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ వచ్చిన గెస్ట్లు కానీ, చుట్టాలు కానీ అందరూ కూడా ఇల్లు చాలా బాగుందని చెప్పారు. అండ్ పాలు కూడా చాలా బాగా పొంగినాయి, మీరే చూస్తారు ఇక్కడ. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ మా ఇద్దరికి మెయిన్గా మేమిద్దరం చేసేది ఇదే ఫస్ట్ ఫంక్షను మా చేతుల మీదుగా. సో మాకు ఒక టెన్షన్ అనమాట, ఎలా చేస్తాం ఏంటి అన్నట్టు. లైక్ భోజనాలు మేము అది కూడా గుడివాడ నుంచి మనుషుని తీసుకొచ్చారు. సో ఎలా చేస్తారంటే బాగా కుదురుతాయా కుదరవా, సరిపోతాయా సరిపోవా, ఇలా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, అది రీచ్ అవుతుందా అవ్వదా అన్నట్టు. ఓ పక్కన పూజ చేస్తున్నాం కానీ అక్కడే ఉండిపోయిందనమాట దృష్టి అంతా.
ఈ ఫంక్షన్కి అన్నీ మేమే దగ్గరుండి చేసుకున్నాము. లైక్ పూజారి కానీ, ఫోటోగ్రాఫర్ కానీ, డెకరేషన్ ఇవన్నీ మేమే మాట్లాడుకున్నాము. ఇన్ కేస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కావాలి అంటే కనుక డిఎం చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు సెండ్ చేస్తాను. అండ్ మాకు మార్నింగ్ నుంచి ఇంకా అలా కంటిన్యూస్గా పూజ ఉండడం వల్ల చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. మధ్యలో ఇంకా ఏం తినకూడదు, తాగకూడదు అలా ఉంటాయి కదా. కొంచెం సేపు అయితే మా సుబ్బు మమ్మల్ని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. పాప మా రోజు మొత్తం వాడికి వాడే ఆడుకున్నాడు. లైక్ ఏడవకుండా ఏం పెడితే అది ఎక్కడుంటే అక్కడ, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర అన్నట్టు లైక్ చాలా కోఆపరేట్ చేశాడు ఆ రోజైతే. నేను మార్నింగ్ నుంచి పూజలో ఉండి అలసిపోయాను, అర్థం కాలేదు. లేకపోతే ముందే అందరూ చెప్తుంటారు కదా, సత్యనారాయణ స్వామి కథ విన్నప్పుడు అస్సలు నిద్రపోవద్దు అన్నట్టు. మేబీ ఆ మాటకు వస్తుందో ఏమో, నాకు అర్థం కాలేదు. కానీ అసలు నాకు ఆ రోజు పూజలో తెగ నిద్ర వచ్చింది. అసలు ఒక పక్క నుంచి నా ఫ్రెండ్, ఇంకో పక్క నుంచి సురేష్ ఇద్దరు లేపుతూనే ఉన్నారు. అలా లే అని చెప్పి ఈయన పక్క నుంచి అలా కొడుతూనే ఉన్నారు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. అక్కడికి ఎవరు వచ్చారండి? సూతం పౌరాణికం ఖలు. సూత మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏం చేయడు, ఆయన బనాయం చేసుకుంటూ పురాణాలు చెప్తూ ఉంటాడు అందరికి. ఆయన వచ్చాడు అక్కడ. ఈ మునులందరూ కలిసి ఆయనకి మర్యాదలు అన్నీ చేసి 7వ ఆయన భూలోకానికి వచ్చాడు. పర్యటన విధానంలోకం భాగత తిరిగి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చాక ఏంటండి, ఇక్కడ జనాలు కలియుగ ప్రవేశమైంది. అప్పటికే జనాలు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులట, ఆ మోపిని దర్శించే కనులే కన్నులట. పూజ అయితే చాలా బాగా అయింది. అండ్ నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే హోమానికి అయితే రెడీ అయిపోయాము. హోమం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగింది అంటే హోమం దెబ్బకి మా చిమ్ని కూడా ఎగిరిపోయిందనమాట. లైక్ ఆ రోజు హోమం చేసినప్పుడు ఇంకా అలా చిమ్నీ వేసి వదిలేసాము. సో ఇంకా అలా అది తిరిగి ఇంక నేను తిరగలేని ఆగిపోయింది. అలా అయ్యింది. ఇక్కడైతే సురేష్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్ ఒక ఆయన సుబ్బు కోసం ఒక పిక్చర్ గీసి తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. తను మొత్తం పెన్సిల్తో ఆర్ట్ చేశారనమాట. తనది ఇన్స్టాగ్రామ్లో మిస్టర్ పెన్సిల్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అవి కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగా గీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బ్యాంగిల్స్, అవి నా క్రియేటివ్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. అవి కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ బ్యాంగిల్స్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను.
గృహప్రవేశం పూజ కానీ ఫంక్షన్ కానీ అన్నీ చాలా బాగా జరిగినాయి. కానీ ఆనందించేంత గ్యాప్ కూడా లేదు మాకు. రావణ్ తాతయ్య మా మధ్య లేరు అన్న విషయం మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాము. మాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఏదైనా చిన్న మంచి వచ్చినా చెడు వచ్చినా సరే తాతయ్య వెన్నండే ఉండి అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా చేయాలి అలా చేయాలి అన్నట్టు. ఇప్పుడు అలాంటి ఒక మనిషి మా మధ్య లేరు. అసలు ఇది తీరని లోటు మా అందరికీ. We miss you so much, Tataya. You always stay in our hearts. Thank you so much for coming. Thank you.